బూరెలు చేయాలంటే చాలా ఎక్కువ సమయము పడుతుంది. అలాగే కొన్నిసార్లు ఆయిల్ ఎక్కువ పీల్చుతాయి. కానీ ఈ బాలామృతం బూరెల రెసిపీతో మీరు కేవలం 15 నిమిషాల్లో ట్రెడిషనల్ బూరెల రుచిని ఆస్వాదించవచ్చు. ఈ బాలామృతం అనేది చాలా పోషక విలువలు ఉన్న పౌడర్ కాబట్టి ఈ బూరెలు పెద్దలు పిల్లలకు చాలా ఆరోగ్యకరం. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసేయండి. బూరెలు ఆయిల్ పీల్చకుండా బయట మరియు లోపల మెత్తగా ఉండేలా ఎలా చేయాలో చూపించాను. అప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే సులభంగా ట్రై చేసుకోవచ్చు ఈ బూరెలు. అయితే ఒక ప్లేట్ తీసుకొని 1 కప్పు బాలామృతం పిండిని తీసుకొని అందులో 1 కప్ అయితే గోధుమ పిండి అయితే తీసుకోవాలి. ఇందులో చక్కెర ఉంటుంది ఆల్రెడీ కాబట్టి కప్పుకు సగం అయితే బెల్లం అయితే తీసుకొని ఒక గిన్నెలో అయితే పోసుకున్నాను. మంచిగా అయితే నేనైతే బెల్లం పౌడర్ వాడుతున్నాను. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద కరిగించుకోవాలి. అయితే ఏ పాకం అవసరం లేదు, జస్ట్ బెల్లం కరిగితే చాలు. మంచిగా కరిగాక ఇది కొంచెము గోరువెచ్చగా అయ్యాక ఇప్పుడైతే బాలామృతం గోధుమ పిండిని అయితే మంచిగా ఇలా అయితే మొత్తం కలిపేలా కలిపేసుకోవాలి. కలుపుకున్నాక గోరువెచ్చగా అయిన బెల్లం సిరప్ని అయితే ఇందులో పోసుకుంటూ కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి. బెల్లంలో ఏదైనా చెత్త అనిపిస్తే వడగట్టుకోండి. నాకైతే ఏం లేదు కాబట్టి నేనైతే వడగట్టుకోలేదు. ఇందులో కొంచెం కలుపుకుంటూ చేత్తో ఇలా అయితే మంచిగా చపాతీ పిండిలా అయితే కలిపేసుకోవాలి. సరే కదా, ఇట్లా మంచిగా కలిపేసుకొని అయితే ఒక 5 నిమిషాలు అయితే పక్కకైతే పెట్టేసుకోండి. 5 నిమిషాల తర్వాత మంచిగా మళ్ళీ అటు ఇటు అయితే కలిపేసుకొని చిన్న ముద్దలు అయితే తీసుకోవాలి. మీకు కావాలంటే టేస్ట్ కోసం యాలకుల పొడి కూడా తీసుకోవచ్చు. మరీ గట్టిగా మరీ పలుచగా ఉండకూడదు. గారెలు చేసే పిండిలాగా కొంచెం మెత్తగా ఉండాలి. చిన్న బాల్స్ అయితే చేసుకొని చిన్న ఉండలుగా చేసుకొని ఇలా బూరల్లా ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవడం చాలా రుచిగా ఉంటాయి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి బూరెలు వేయించాలి. ఎక్కువ మంట వేయిస్తే పైన రంగు వస్తుంది కానీ లోపల పిండి ఉడకదు. బూరెలు చిన్నగా వేస్తే త్వరగా ఉడుకుతాయి మరియు చూడ్డానికి ఉంటాయి. ఒకటి అలా కాదని ఇలా చిన్న ముద్దలను అయితే చేసుకొని అన్నీ అయితే ఒకటేసారి అయితే పేపర్ మీదనైతే ఇలా మంచి చిన్నగా అప్పలాగా అయితే ఒత్తుకున్నాను. పల్చగా మరీ మందంగా అయితే ఒత్తుకోకూడదు. ఇలా చూసారు కదా, మంచిగా అలా అన్నీ ఒకేసారి ఒత్తుకున్నాను. అప్పలాగా అయితే వేసుకోవడం కూడా ఈజీగా ఇలా అయితే రెండు అయితే కాల్చుకున్నాను. మంచిగా లో ఫ్లేమ్లో ఒకవైపు కాలాక మరోవైపు అయితే తిప్పుకోవడమే. కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవడమే. ఇంతకీ మీరు బాలామృతంతో ఇంకేం రెసిపీస్ చేస్తుంటారో కామెంట్ చేసేయండి. ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీస్ కావాలో కూడా కామెంట్ అయితే చేసేయండి. బాలామృతంతో అయితే కేక్స్, దోశ, ఇడ్లీ అయితే చేస్తూ ఉంటారు. అందులో మీకేం రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి కదా. అన్నీ కాల్చుకున్నాక ఇలా ప్లేట్లోకి అయితే చూడమే చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. పిల్లలకైనా పెద్దలకైనా చాలా హెల్దీ రెసిపీ కాబట్టి సింపుల్గా అయితే ఇలా చేసుకోవచ్చు. ఎందుకో రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ అయితే చేసేయండి.